డేటా కలెక్షన్ టైంలో మీకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు కదా ఇనీషియల్‌గా. ఇప్పుడు కాకపోవచ్చు. బట్ ఇనీషియల్ టైమ్స్‌లో. సో, ఈ డేటా మీరు కలెక్ట్ ఎట్లా చేసుకుంటారండి? అంటే ఏమేమి ఇన్ఫర్మేషన్ మీరు తీసుకుంటారు? ఎందుకంటే దీని మీద చాలా చాలా ఆరోపణలొచ్చాయి. అంటే మీరు పర్సనల్ డీటెయిల్స్ ఇన్ డెప్త్ పర్సనల్ డీటెయిల్స్‌లోకెళ్ళిపోయి ఇవన్నీ గూడా మీరు తీసుకుంటున్నారు. మీ మీద విపరీతమైన ఆరోపణలొచ్చాయి. దాని గురించి చెప్పండి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం యలమంచిలి మండలం. ఎంత పెద్ద చదువు చదివినా నిజంగా బయటికి వెళ్తాం, ఉద్యోగం చేసుకుంటాం. 30,000, 35,000 వస్తాయి కానీ సొంత ఊర్లోనే ఉద్యోగం చేసుకుని అమ్మా నాన్నల మధ్యలో ఉండి ఆ 50 ఇల్లులకి నాకు కావాల్సిన వాళ్ళందరికీ సేవ చేసుకునే భాగ్యం ఎవరికి దక్కదండి. 30,000 కాదు కదా, 50,000 ఇచ్చినా ఆ హ్యాపీనెస్ని మనం మర్చిపోలేం. అందుకే సొంత ఊర్లోనే నా ఉద్యోగం నా సొంత ఊర్లోనే నా కుటుంబ సభ్యుల మధ్యలో చేసుకునే అదృష్టాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. చేయూత పథకం అనేది ఉంటుంది మేడం. ఒక పథకం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకంలోనే చేయూతకు సంబంధించి వాళ్ళ ఆధార్ కార్డు, ఎవరైతే బెనిఫిషరీ అయితే వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ బుక్కు, వాళ్ళ రైస్ కార్డు, నెక్స్ట్ ఆధార్ కార్డు ఫ్యామిలీలో ఎవరైతే వాళ్ళు తీసుకుంటాం, ఇలాగా పథకానికి సంబంధించిన డేటా తీసుకుని అది అట్టుకెళ్ళి మేము వెల్ఫేర్ అసిస్టెంట్కి ఇస్తే వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఆన్లైన్ చేసి పైకి పంపిస్తేనే అది శాంక్షన్ అయ్యి పేరు వస్తుంది. మేము ఈ కేవైసీ ఎంచుకుంటాం. ఈ కేవైసీ ఎంచుకున్న తర్వాతే మనీ అనేది వాళ్ళ అకౌంట్లో ట్రాన్సాక్షన్ జరుగుతుంది తప్ప మేము తీసుకున్న డేటా వేరే వాళ్ళకి పంపడం అనేది. సో, మీరు కలెక్ట్ చేసిన డేటా కేవలం పథకాల వరకే. దాన్ని మీరు వేరే ఇంకా దేనికి వాడట్లేదు, యూజ్ చేయట్లేదు మేడం. కాకపోతే ప్రతిపక్షాలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏపీలో క్లిక్ అయింది. ఏమైనా సరే వీళ్ళని తప్పు పట్టాలి, తప్పుదారిలోకి లాక్కి రావాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా సరే అప్పుడు ఏయో మాటలు మాట్లాడారు. మూటలో మోసుకునే ఉద్యోగం అన్నాడు చంద్రబాబు. ఈరోజు అదే వాలంటీర్ని నేను కొనసాగిస్తాను, నా గవర్నమెంట్ వస్తే అన్నాడు చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ అన్నారు, నాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, బీజేపీ నుంచి అన్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ లేదు, ఏమీ లేదు. ఆయన ఉత్తిదే ఫ్రాడ్. నిజంగా మేము ఇంటింటికి సంక్షేమ పథకాలు పట్టుకెళ్తుంటే ఒక ఎంపీటీసీకి కానీ, ఒక సర్పంచ్కి కానీ, ఒక ఎమ్మెల్యేకి కానీ వీళ్ళు ఎవరికి దక్కని గౌరవం ఇవాళ ఇక వాలంటీర్కి దక్కుతుందంటే మా గర్వకారణం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. ఎవరన్నా ఒక మహిళ నిలబడి అంటే చాలా బాధపడ్డ సందర్భాలు ఏంటండి? కొన్ని ఆరోపణలు వింటున్నప్పుడు బాధ వేసిన సందర్భాలు ఏంటి? నమస్కారం మేడం, నా పేరు ఈశ్వరి. నేను మైలవరం నియోజకవర్గం కొండపల్లి సచివాలయంలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మా మీద పవన్ కళ్యాణ్ గారు జూన్ 9వ తారీఖున ఇదే కందేరు గ్రామంలో జరిగిన సభలో చెప్పారు, మేము 20 నుంచి 30,000 మంది అమ్మాయిల్ని ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు కదా. సరే మేడం, మాకున్నాయి ఒక 65 కుటుంబాలు ఉన్నాయి. అవి నిజంగా మేము 20,000 30,000 కూడా అవసరం లేదు. ఒక్క ఫ్యామిలీ నుంచి ఒక్క అమ్మాయిని మేము రవాణా చేసినట్లు కనుక ఎక్కడైనా నిరూపించగలుగుతారా? మేము రాము, మేమైతే అతనితో రాము. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఏ ఫ్యామిలీని సెలెక్ట్ చేసుకుంటారో చేసుకోమనండి. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అమ్మాయి డేటా మేము అడిగామా, వాళ్ళ అమ్మాయికి పెళ్ళయిందా లేదా అని అడిగామా? మేము అడిగేది ఏంటంటే మీ ఇంట్లోని ఏవైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా, మీరు అర్హులై ఉండి కూడా మీకు ఏమైనా పథకాలు అందడం లేదా అని అడుగుతాం తప్ప మీ ఇంట్లో పెళ్ళైన అమ్మాయిలు ఉన్నారా, పెళ్ళి కాని అమ్మాయిలు ఉన్నారా, 16 సంవత్సరాల 18 సంవత్సరాలని మీ ఏ కుటుంబాన్ని కూడా అడగం మేడం. ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు మేము గోనె సంచులు మోస్తున్నామని కూడా మా మీద చెప్పారు. సరే, మేము గోనె సంచులు మోసాం, అవి ఎక్కడి నుంచి వచ్చాయి మేడం? గతంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలు పెట్టారు కదా, మరి అక్కడ ప్రజల ప్రాబ్లమ్స్ అన్నీ నింపబట్టే కదా ఆ గోను సంచులు నిండిపోయాయి. అక్కడ ఆ సంచులే కదా 2,62,000 మంది వాలంటీర్లు మేము ఇప్పుడు మోస్తున్నాం కదా. అవి ఈ గడిచిన 4.5 సంవత్సరాల్లో కూడా సంచులు కూడా తరిగిపోయాయి. మిగిలిన అందులో లేడానికి సమస్య ఉండడానికి ఏం లేదు. ఆ సంచులు వాళ్ళ ఇళ్లలో సూట్ కేసులు వాళ్ళు నింపుకున్నారు. ప్రజల సమస్యలన్నీ తీసుకెళ్ళి గోను సంచుల్లో పెట్టారు. ఇప్పుడు జగనన్న అంటే జగన్ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం కాదు మేడం, ఇది జగన్ ప్రభుత్వం జన ప్రభుత్వం ఇది. ఎందుకు అంటారా? ఒకే ఒక రీజన్ చెప్తున్నాను. ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఒక ధీమా అనేది ఇచ్చారు జగనన్న. ఎందుకు అంటే పెన్షన్కి ఇది వరకు చెట్ల కింద అసలు వికలాంగులు కానీ, వితంతువులు కానీ, వృద్ధులు కానీ క్యారేజ్ కూడా తెచ్చుకొని, నేను నా కళ్ళతో చూసాను మేడం, క్యారేజ్ కూడా తెచ్చుకొని సాయంత్రం దాకా ఎండలో నుంచొని కొంతమంది చేత అయితే ఇచ్చేసామని కూడా ఇచ్చి పంపించే వాళ్ళు ఏడ్చిన రోజులు కూడా నేను చూశాను.
అప్పుడు అనిపించింది మేడం, ఇలాంటి వాళ్ళకి ఏదైనా వస్తే బాగుండు అనుకున్నా, కానీ అది మా ద్వారా వస్తుందని నేను అసలు ఊహించలేదు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జగనన్న ప్రభుత్వంలో న్యాయం జరుగుతుందనే ధీమా వచ్చింది. అదే ధీమా అనేది మీ గోని సంచుల ప్రభుత్వం ఇవ్వగలదా మాకు? మీరు సూట్ కేసులు నింపుకున్న ప్రభుత్వం ఇస్తుందా మాకు? ఇమ్మని చెప్పమనండి. నువ్వు వాలంటీర్ కాదు, ఇక నెక్స్ట్ నువ్వు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేయాలి. నువ్వు నీకు చాలా భవిష్యత్తు ఉంది, రాజకీయాల్లో నువ్వు బాగా రాణిస్తావు. నీ పేరేంటి? ఈశ్వరి మేడం, కొండపల్లి. నువ్వు కంటెస్ట్ చేయాలి ఈశ్వరి, ఇంకా తప్పదు. నువ్వు వచ్చే ఎన్నికల్లో నువ్వు గ్యారెంటీగా కంటెస్ట్ చేయాలి. అలా అని కాదు మేడం, ఇష్టమా రాజకీయాల్లోకి రావడం? జగనన్నతో సేవ చేయడం అనేది ఇష్టం మేడం. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, మీరు ఏమైనా ఇబ్బంది ఎదుర్కొన్నారా? ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క వాలంటీర్ కూడా అటువంటి ఇబ్బంది మేము అందరం ఎదుర్కొన్నాం. ఏంటది? ఏంటి అంటే మేడం, ఆయన పవన్ కళ్యాణ్ గారు మీ డేటా అనేది కలెక్ట్ చేసి యూసఫ్ గూడాలో అక్కడ పంపుతున్నారు అని చెప్పారు. కానీ సురక్ష సర్వే చేసినప్పుడు ఆయనతో తంబు కానీ ఈకేవైసీ చేయించుకుంటాం మేడం, బయోమెట్రిక్. ఆ బయోమెట్రిక్ వేసినందుకు నా క్లషర్లో ఒక పర్సను, నా డేటా మొత్తం మీరు యూసఫ్ కూడా పంపించారు, నా డేటా మీరు వాళ్ళకి పంపించారు, నా ఆస్తి పోతే మీదే బాధ్యత, నాకు ఒక వైట్ పేపర్ మీద రాసి ఇవ్వండి, మీరు సైన్ చేయండి. సార్ ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తమే జరుగుతున్న సర్వే సార్, ఇది నేను ఒక్కదానే చేసిన సర్వే అయితే కాదు. మీరు న్యూస్ ఛానల్ చూడండి, లేదా సచివాలయానికి రండి, కమిషనర్ గారిని అడగండి, మీకు ఎవరైనా చెప్తారంటే. నాకు అదంతా అనవసరం. ఈ కేవైసీ చేయించుకుంది ఎవరు? వాళ్ళొచ్చా నువ్వొచ్చా? నువ్వే సమాధానం చెప్పాలి, నాకు వైట్ పేపర్ మీద సంతకం చేయండి. సార్ సంతకం అంటే చేస్తాను, సరే కానీ అక్కడ మ్యాటర్ ఏమని రాస్తారో చెప్పండి, నేను చేస్తాను. మ్యాటర్ నేను రాయను. సరే సార్ నేను సైన్ కూడా చేయను, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అంటే పదా పోలీస్ స్టేషన్కి, నీ ఐడి పెట్టు. ఐడి పెట్టాను మేడం, నాకు ఇక్కడ జగన్ ఇచ్చిన ఐడి అక్కడ పెట్టాను. నేను ఐడి పెట్టమన్నారు, పిఎస్కి రమ్మన్నారు, వెళ్ళాను, ఆయన మాత్రం రాలేదు. ఎందుకు మేడం? వాళ్ళకి భయం. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎక్కడెక్కడో వాగిన పిచ్చివాగడంతా అది కరెక్ట్ కాదని తెలుసు. ముందుగా ఎవరైనా సరే అటు ఎమ్మెల్యేలను కానీ ఇటు వార్డు కన్వీనర్లు కానీ లేదా ఆ విలేజ్లో పనిచేసే వాళ్ళని అడగట్లే, వాలంటీర్ 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 మమ్మల్నే అంటున్నారు. ఎందుకు మేడం? ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు మా ద్వారా మాత్రమే అవుతున్నాయని, మా ద్వారా మాత్రమే మేము ఉన్నామని, మేమే ఏదైనా చేయగలమని. సాధారణంగా అయితే గవర్నమెంట్ స్కూల్లో ఫీజులు అవసరం లేదు, వాళ్ళకి ఫ్రీగానే ఉంటుంది. ప్రైవేట్ స్కూల్లో మాలాంటి వాళ్ళు చదివించుకునే వాళ్ళకి మాకు కావాలి అమ్మఒడి. కానీ అక్కడ జగనన్న ఎక్కడ తారతమ్యాలు చూపించలేదు మేడం, ఇద్దరికీ సమానంగా అమ్మఒడి వేశారు. మరి దానికి ఏమంటారు మేడం? అప్పుడు నోరు లేవలేదా మేడం వాళ్ళకి? మీరు ఫస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, ఈ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది కరోనా టైం, మరి అప్పుడు ఎక్కడ దాగున్నారు మేడం వీళ్ళంతా? మీరు అడిగారు ఒక క్వశ్చన్, అమ్మ మరి మీరు ఇబ్బంది పడలేదా మీ ఫ్యామిలీ వాళ్ళు? 65 కుటుంబాలు సంతోషంగా ఉన్నప్పుడు నా ఒక్క కుటుంబం నాకు ఎందుకు మేడం? 65 కుటుంబాలు ఆనందం చూస్తున్నాం కదా మేడం, ఇది కదా మనకు కావాల్సిన ప్రభుత్వం. వెరీ గుడ్ ఈశ్వరి, వెరీ గుడ్. మనసుని నిజంగా ఇమోషన్ కి గురి చేసే అంశాలు ఎన్నో చెప్తున్నారు మీరు. ఇక్కడ వాలంటీర్ల వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని వినడమే తప్ప ప్రస్తుతం చూస్తున్నాను, మీ ద్వారా వింటున్నాను, తెలుసుకుంటున్నాను. ఈ ఆరోపణలకి ఒక పక్కన బాధపడుతూ మీ పని మీరు ఆపకుండా మీరు చేస్తూనే ఉన్నారు కదా, మీకు ఎక్కడి నుంచి ఆ ధైర్యం వస్తుంది? ఎక్కడి నుంచి ఆ సంకల్పం వస్తుంది? నా పేరు జయరాం భూపాలరెడ్డి మేడం, ప్రకాశం డిస్టిక్ మార్కాపురం మండలం నుంచి వస్తున్నాను, రామచంద్రాపురం గ్రామం. గత 3 నెలల క్రితము ఆ గ్రామంలో ఒక చిన్న బాబు ఆయన వైఫు అతను హైదరాబాద్ నుంచి ఇంటికి వస్తున్నారు మేడం. జస్ట్ ఒక 10 నిమిషాల్లో ఊరు చేరుతున్న విధంగా యాక్సిడెంటే చనిపోయాడు మేడం. అతను చిన్న బాబు, 6 months బాబు యాక్సిడెంట్లో చనిపోయాడు మేడం. ఆ యాక్సిడెంట్ చనిపోయినప్పుడు అతని భార్య ఒక్కతే ఉంది మేడం అక్కడ. అప్పుడు ఉన్న పలంగా వాలంటీర్లు మాకు ఫోన్ చేసేది, వాలంటీర్లకు ఎవరికి ఫోన్ చేయలేదు మేడం. అతను ఊళ్ళో వాళ్ళ అత్తయ్యకి కానీ వాళ్ళ మామయ్యకి కానీ ఎవరికి ఫోన్ చేయలేదు. వాలంటీర్ అని మాకు ఫోన్ చేసింది, మా పంచాయత్ సెక్రటరీ గారు మా పంచాయత్ సెక్రటరీ ఫోన్ చేసింది. 18 సెకండ్లో 10 నిమిషాలు అక్కడికి వెళ్ళాం మేడం. మేము 10 నిమిషాల్లో అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత అతను బాడీని తీసుకొచ్చి పోస్ట్ మార్టం చేశాం మేడం. వాళ్ళకి ఎవరు లేరు మేడం, బ్రాహ్మిన్స్ వాళ్ళకు మా ఊళ్ళో ఉన్నది ఒకే ఒక బ్రాహ్మిన్స్ కుటుంబం, వాళ్ళకి ఎవరు లేరు. మేము వాళ్ళ కోసము పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయించి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని అదే ఎఫ్ఐఆర్ కాపీని ఒంగోలు తీసుకెళ్ళాం మేడం. వైఎస్ఆర్ బీమా మన నవరత్న పథకం పెట్టిన జగనన్న ఇప్పుడు చెప్పేది కదా అక్క, వైఎస్ఆర్ ఆరోగ్యశీల అని వైఎస్ఆర్ బీమా పెట్టింది మేడం. అది ఎలా పనిచేసిందంటే ఒక ప్రజలకు ఒక సంజీవులాగా ఉపయోగపడుతుంది మేడం. పేద ప్రజలకు ఎంత ఉపయోగపడుతుందంటే అంత ఉపయోగపడుతుంది మేడం. ఒంగోలు తీసుకుపోయి అదే అప్లికేషన్ నేను ఒంగోలు తీసుకుపోయి వాళ్ళకి ఇచ్చిన సబ్మిట్ చేసిన తర్వాత మా వెల్ఫేర్ ఆన్లైన్ చేసిన తర్వాత ఒంగోలుకి వెళ్తాను మేడం. ఆ అప్లికేషన్ సొంత డబ్బులతో ఒంగోలుకి వెళ్ళాను. ఒంగోలులో మేము పోయినమ్మంటే జిల్లా కలెక్టర్ ఆఫీస్లో మేడం ఆ వాలంటీర్ అంటే రెస్పెక్ట్ ఇస్తారు. ఆ రెస్పెక్ట్ ముందు ఇవన్నీ చెప్పినా కానీ
పక్కకి వెళ్ళిపోతాయి మేడం. అంతే. ఆనందం, ఈ రెస్పెక్ట్ ముందు ఆనందాలు వెళ్ళిపోతాయి. అతను మేము మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని, ఒక డిస్ట్రిక్ట్ అధికారి పక్కన కూర్చోబెట్టుకొని డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఇన్ 1 వీక్లో 5 లక్షలు డబ్బులు కొట్టాను మేడం. ఇన్ 1 వీక్లో ఆ 5 లక్షలు ఆ పిల్లవాడికి ఏ విధంగా ఆలోచించాను మేడం. చిన్న పిల్లవాడు, వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో ఉపయోగపడతాయి. అప్పుడు అక్క కానీ వాళ్ళ అత్తయ్య కానీ నన్ను కరుచుకొని ఏడుస్తుంటే నేను మాటలు చెప్పలేను మేడం. అనుభవం ఇదే. చంద్రన్న బీమా ఇంతకు పాతుంది మేడం. 2014 నుంచి 2019లో చంద్రన్న బీమా ఒకటి ఉన్నది. మా సొంత బాబాయ్ బెంగళూరు చనిపోయాడు యాక్సిడెంట్. అప్పుడు నామిని వచ్చేసి మా బాబాయ్ బీమాకు. అప్పుడు ఆ బీమా కోసం మేము గత 3 సంవత్సరాలు తిరిగాం మేడం. ఆ బీమా యాడికి పోయినా కానీ జన్మభూమి కమిటీలు సంతకం ఉందా? 6 మంది ఉంటారు మేడం జన్మభూమి కమిటీ మా ఊర్లో. 6 మందిలో ఒకటి సంతకం పెడితే ఒకరు సంతకం పెట్టరు. మీరు మా పార్టీ కాదు అంటారు. ఒకరు సంతకం పెడితే సంతకం పెట్టరు. సరే మేము చదువుకున్నాను, నా డిగ్రీ కంప్లీట్ అయింది మేడం. చదువుకున్నాను, ఒంగోలు మండల ఆఫీసు, జిల్లా ఆఫీసు అన్నీ తిరిగాం. ఇంతవరకు ఆ బీమా రాలేదు మేడం. మేము ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మూవ్ చేద్దామంటే వాళ్ళు ఇంతవరకు ఆన్లైన్ ఎంటర్ చేయలేదు. వాళ్ళు ఇన్ని కుటుంబాలలో ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా పార్టీలకు అతీతంగా మీ సహాయం అందిస్తుంటారా? మేము మేడం కులము చూడం, రాజకీయం చేయము, వర్గ భేదాలు అస్సలే చేయడం మేడం. అతను ఎలిజిబుల్ ఉండా పథకం ఇచ్చేయడమే. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా మేమే అన్నా నీ పథకం చేయతో టైం అయింది, మీ పలానా పేపర్లు వస్తే 18,000 మీ చేతి అకౌంట్లో ఏ పెడతారు. పార్టీల వాళ్ళైనా, ఏ పార్టీ అయినా సరే, కుల మత రాజకీయ అస్సలు ఎక్కడే కానీ ఉండవు మేడం. ఎవరైనా సరే. అది నా లైన్లో ఇంకోటి జరిగేది మేడం. టీడీపీ ఎలక్షన్లో ఏజెంట్ కూర్చున్నాడు. అతను మా సొంత బాబాయ్, అతను ఏజెంట్ కూర్చున్నాడు. ఏజెంట్ కూర్చుంటే అతనికి ఎలిజిబిలిటీ వచ్చిందని పింఛన్ పెట్టాను మేడం. నేను 60 సంవత్సరాలు అయిన తర్వాత అతనికి పింఛన్ ఇచ్చాను. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు నాకు అన్నారు, మా గవర్నమెంట్లో మేము ఎంత ఇబ్బంది పెట్టేవాళ్ళం రా, నువ్వు మాకు అయినా కానీ మేము పక్క ప్రాంతమైనా కానీ పిలిచి మరీ పెట్టినావు, నీకోసం నేను ఏదైనా చేస్తా అన్నాడు. ఈ వ్యవస్థలో భాగస్వామ్యం చేసినందుకు జగన్మోహన్ గ్యాప్ సెల్యూట్ కొడుతున్నాం మేడం. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఆయన కోసం, జగనన్న కోసం నేను ఆడ నీళ్ళున్న దూకి చచ్చిపోతాం మేము. అంతే మేడం. మేము డిగ్రీ చదువుకున్నప్పుడు స్కాలర్షిప్ రావాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం విఆర్ఓ ఫోన్ చేయాలి, సార్ సంతకం పెట్టాలి సార్ అంటే. ఇప్పుడు కాదా సాయంత్రం రాబో అంటాడు. అలాంటిది ఇప్పుడు మేము క్యాస్ట్ సర్టిఫికేట్ 24 అవర్స్లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాం మేడం.